స్వర, అభి పెళ్ళిని ఇంట్లో అందరూ అంగీకరిస్తారు. స్వరాని కోడల్ని చేసుకోవాలనుకున్న అభి వాళ్ళ అత్తయ్య అభి మేనకోడల్ని చెంప మీద లాగి కొడతాది. నేను అభి స్వరాల మధ్య ఏమైనా ఉందేమో చెప్పు, నాకు డౌట్గానే ఉంది అని చెప్పేసి నీకు ఎన్నోసార్లు అడిగాను ఏమైనా ఉందా అని, నువ్వు నాకు చెప్పలేదు. నా కొడుకు స్వరాని చాలా ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని చెప్పేసి కోపంగా ఉంటుంది. తర్వాత కోపం తగ్గాక క్షమించండి అమ్మ, క్షమించు వదిన, నేను ఆవేశంతో మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటుంది. తర్వాత అభికి స్వరాకి ఫస్ట్ నైట్ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ ప్రిపరేషన్లో ఉంటారు, ఆ రెడీ చేయడంలో డెకరేషన్లో ఉంటారు. ఇంతలో ఆర్య బర్త్డే పార్టీకి వెళ్ళింటాడు కదా, విశాల్ వాళ్ళని ఆర్యను అడ్డం పెట్టుకొని అభిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని అనుకుంటాడు. ఏదో కేసులో ఇరికించి ఆర్యనైతే ఇరికిస్తాడు. ఇంతలో అభికి కాల్ వచ్చేసి ఆర్యాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతకుముందే స్వర వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి పెళ్ళి విషయం చెబుతుంది. అలాగే స్వర వాళ్ళ నాన్న కూడా కోలుకుంటూ ఉంటారు. ఇంతలో ఆర్య మీద కాల్ రావడంతో ఆర్యాని పట్టుకోవడానికి అభి అయితే ఫస్ట్ నైట్ గది నుంచి వెళ్ళిపోతాడు. ఆర్యాని పట్టుకోబోతుండగా స్వర వాళ్ళ నాన్న స్వర పెళ్ళి విషయం తెలిసి స్వరాను కలవడానికి వస్తూ ఉంటాడు. మధ్యలో ఆర్యాను రక్షించబోవడానికి ఆర్య అని తన వెనకాలే పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాడు. అది బై మిస్టేక్ ఆర్యను పట్టుకోవడానికి తన కాల్కి కాల్చిపోతాడు. ఇంతలో ఆ బుల్లెట్ స్వర వాళ్ళ నాన్నకు తగిలి స్వర వాళ్ళ నాన్న అయితే చనిపోతాడు. స్వర వాళ్ళ నాన్న అభి చేతుల్లో చనిపోయినందుకు స్వర చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న మీకేం కాదు, మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను అని చెప్పేసి ఎంతో ఏడుస్తూ ఉంటుంది. స్వర వాళ్ళ నాన్న అయితే చనిపోయి ఉంటాడు. స్వర అయితే చాలా బాధలో ఉంటుంది. అభి మీద చాలా కోపంగా ఉంటుంది. అభి చేతుల్లో స్వర వాళ్ళ నాన్న చనిపోయినందుకు అభి మీద చాలా కోపంగా ఉంటుంది.